ఎవరైనా మర్చిపోతే నాకు క్షమించాలి. ఇక్కడ స్టేజ్ మీద నాకు రాగానే ఇందాక కొంతమందిని చూస్తే మనకి జనరల్గా చిన్న పోలీసు రాగానే దొంగకి చిన్న భయం ఉంటుంది. అలా భరత్ గారిని చూస్తే నాకు చిన్న చలక్క పెడుతుంది. ఎందుకంటే బాలయ్య గారు కథ ఓకే అన్నారు, క్యారెక్టర్ ఏదో ఆయనకి పెద్ద కథ కూడా వింటారు. ఆయన ఒక క్యారెక్టరు, ఫ్యాన్స్ ఎలా మనల్ని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు, వాటి మీద ఫోకస్ చేస్తారు. ఓ రోజు ఎప్పుడు తేజు గారు టచ్లోకి వచ్చి బాబీ గారు ఒకసారి కథ విందామా అన్నారు. బాలయ్యబాబు గారు ఓకే అన్నారు, పిల్లలదే ఉందని సరదాగా వెళ్ళిపోయా. కథ చెప్పడం మొదలెట్టా. అంతా అయిన తర్వాత నవ్వారు. అన్నీ అయిపోయిన తర్వాత మెల్లగా పిన్ పాయింట్ స్టార్ట్ చేశాడు భరత్ గారు. నాకు లోపల అర్థమవుతుంది, అమ్మో చాలా మాస్టర్ లాగా ఉన్నాడు బాబు అని. కొంతమంది అడుగుతుంటే అర్థమైపోద్ది, అడగాలి కదా అని అడుగుతారు. బట్ మనం రెస్పెక్ట్ ఇస్తాం, చాలా విన్నట్టు వినయంగా నటిస్తాం. కానీ సీరియస్గా చెప్తున్నాను బ్రదర్, ఆ రోజు నువ్వు అడిగిన పాయింట్స్ నిజంగానే చాలా ఎక్స్ట్రాడినరీ క్వశ్చన్స్ అడిగాడు. సో అవన్నీ నేను వచ్చి టీంతో నాకున్న అలవాటు ఏంటంటే వెంటనే ఎవరు అడిగినా సరే నేను ఎందుకు అడుగుతున్నారు కామన్గా ఈ పాయింట్ అని వచ్చి టీంతో కూర్చొని నా టీంతో వర్క్ చేస్తాను. అలా వర్క్ చేసిన తర్వాత చాలా బెటర్మెంట్స్ జరిగినాయి. ఆ తర్వాత ఎప్పుడో తేజు గారికి నేను టీజర్ ఏదో రెడీ అయింది చూస్తారా అంటే భరత్ గారు కూడా వస్తున్నారన్నారు. మళ్ళీ టెన్షన్, అమ్మో వస్తున్నా, ఇప్పుడు ఆల్రెడీ సినిమా తీసేసాం చూసేయమంటారా. రాగానే సర్ప్రైజింగ్గా ఒక అరగంట సినిమా చూపిస్తే తెగ ఎంజాయ్ చేశారు. ఆయన నవ్వుతానే ఉన్నారు. ఆ రోజు ఫిక్స్ అయిపోయా, ఈ సినిమా బ్లాక్ బస్టర్. ఎందుకంటే ఆయనలో మాస్ ఆడియన్ ఉంటాడు, చాలా 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 సెన్సిబుల్. లైక్ అమీర్ ఖాన్ గారి గురించి వింటుంటాం, చాలా రూటెడ్గా పాయింట్స్ పట్టుకుంటారు. సో అలాంటి ఆడియన్ ఉన్నారు. సో థ్యాంక్ యూ భరత్ గారు. మీకు సినిమా నచ్చిన రోజు నేను ఫిక్స్ అయ్యి నేను నిజంగా గర్వంగా ఆ రోజు నుంచి కొత్త కారుకి అడ్వాన్స్ కూడా ఇచ్చా. భరత్ గారికి నచ్చిందంటే ప్రపంచానికి నచ్చిందని. సో థ్యాంక్ యూ తేజు గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమ గారు థ్యాంక్ యూ. క్షమించాలి ఇంకేమైనా మర్చిపోతే. నిజంగానే మిక్సింగ్